400 గ్రాముల బెల్లానికి 400 గ్రాముల నువ్వులు, నేను అవిసె గింజలు కూడా తీసుకున్నాను. ఒక 50 గ్రాములు బెల్లాన్ని కొంచెం వాటర్ తీసుకొని అందులో బెల్లం వేసి బాగా కలియబెట్టి అది తీగ పాకం వచ్చేలాగా చూసుకోవాలి. తీగ పాకం సిమ్లో పెట్టుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ తీగ పాకం వచ్చిన తర్వాత మంచి తీగ పాకం అయిందా లేదా తెలుసుకోవడానికి కొంచెం వాటర్లో ఏమంటారు కొంచెం పాకం వేస్తే అది బౌల్కి అతుక్కోకూడదు. అతుక్కోకుండా తీగలాగా రావాలి, లేత పాకం ఉండాలండి. ఈ పాకం ఎట్లా ఉంటుంది, ముదిరితే ప్రాబ్లం అవుతుంది. ఎందుకంటే గట్టిగా అయిపోతుంది రాయిలాగా తర్వాత దాన్ని మనం వండిన తర్వాత. అందుకే దాని తర్వాత పాకం మంచి సరైన పద్ధతిలో వచ్చిన తర్వాత ఈ మన నువ్వులను అవిసె గింజల్ని వేసి బాగా కలపండి. ఇందులో బాగా కలియబెట్టి నాన్ స్టిక్ అయితే ఏమవుతుందంటే అతుక్కోకుండా ఉంటుంది. ఫస్ట్ థింగ్ మనం ఏదైనా కడాయి ఉంటే తీసుకోవచ్చు. ఇది బాగా కలియబెట్టుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లో తీసుకునే ముందు ఆ ప్లేట్కి బటర్ కానీ నెయ్యి కానీ లేకపోతే ఆయిల్ కానీ వేసి బాగా అప్లై చేసిన తర్వాత ఆ ప్లేట్కి దాని తర్వాత ఈ మిశ్రమాన్ని తీసుకెళ్ళి అందులో వేసుకోవాలి. అందులో వేసుకున్న తర్వాత దాన్ని లడ్డూలుగా